నంద్యాల జిల్లా సంజామాల మండలం పెరుసోమలలో అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెరుసోమలలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు పురాతన శివాలయం బయటపడింది. శివాలయం చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిదని అంటున్నారు. శివాలయాన్ని చాలా ఏళ్ల కిందట కొందరు ఆనవాళ్లు లేకుండా చేశారని, తర్వాత క్రమంగా భూములు కూరుకుపోయిందనే టాక్ వినపడుతుంది. దానిపైనే బెస్త మద్దిలేటి ఇల్లు కట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అక్కడ శివాలయం ఉందని తెలియడంతో వెంటనే ఇంటిని ఖాళీ చేశాడు మద్దిలేటి. ఇప్పుడు ఆ శివాలయంలో పూజలు చేసేందుకు పుడిక తీసి దారి ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. నంద్యాల జిల్లా పేరుసోముల్లో పురాతన శివాలయం బయటపడింది. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ఈ ప్రాంతంలో ఈ అతి పురాతన శివాలయం కూడా బయటపడడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చి దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నాం, ఈ ఇంటి కింది భాగంలోనే పురాతన శివాలయం బయటపడింది. ఈ ఇంట్లో నివసించే వారికి సరైన అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో, సరిగా మనసు స్థిమితం లేకపోవడంతో ఏంటని వీళ్ళు విచారించడంతో గతంలో ఇక్కడ ఒక ఆలయం ఉండేదని కూడా చెప్తా ఉన్నారు. ఆ ఆలయాన్ని వెలికి తీసే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ ఒక గొయ్యి పడింది. ఆ గొయ్యిలో నుంచి మనం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ మన జిల్లా నుంచే కాకుండా అనంతపురం జిల్లా నుంచి, ఇటు కడప జిల్లా నుంచి, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ శివాలయంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. శివాలయం పూర్తిగా ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కూడా సమర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అతి పురాతన దేవాలయం కృష్ణదేవరాయల కాలం నాటిది అని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ దేవాలయంలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది దేవాలయాన్ని పూర్తిగా బయటకు తీసి ఈ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కూడా చెప్తా ఉన్నారు. అప్పటి కట్టడాలను మనం పూర్తిగా చూడవచ్చు. ఏదైతే పానిమట్టం ఉందో, పానిమట్టంలో శివలింగం ఉండేది, ఆ శివలింగం కూడా ఇప్పుడు కనిపించే పరిస్థితి లేదు. ఫస్ట్ అంతరాలయం ఉంది, అంతరాలయానికి ముందు ఉపాలయం కూడా ఉంది. దీన్ని పూర్తిగా డెవలప్ చేయాలని కూడా ఇక్కడ ఉండేవారు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే శివాలయం ఉందో ఆ శివాలయాన్ని పూర్తిగా బయటికి తీసి దీనికి అనుసంధానంగా ఇంకా ఏమున్నాయని చెప్పేసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరిశీలించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి శివాలయం ఉందంటే ఖచ్చితంగా అమ్మవారి గుడి ఉంటుంది. శివాలయం ఎదుట నందీశ్వరుడు ఉంటారు. ఆ ముందు ఒక కోనేరు కూడా ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో, ఈ ప్రాంతం అంతా బ్రాహ్మణులు కూడా నివసించేవారు. ఆ బ్రాహ్మణుల్లో ఈ నిత్య పూజలు అందుకునే ఈ శివాలయం ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఈ శివాలయాన్ని పూర్తిగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయంలో ఏమేమి ఉన్నాయని మొత్తం వెలికి తీసి భావితరాలకు చూపించాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, పేరుసోముల, నంద్యాల జిల్లా. వెళ్తురు దక్క లోపల కాదు, వెళ్తురు అరే నవీ, అరే నేనే తెచ్చుకున్నాను పండగ పూట.